హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుప్రెష్. ఈరోజు టిప్ వచ్చేసి గ్రూప్ స్టడీ ఆర్ స్టడీ పార్ట్నర్. జనరల్గా నేను గ్రూప్ స్టడీని ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే చిట్ టైం అవుతుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మనం ఎక్కువ చదవలేము. చూస్ ఈ స్టడీ పార్ట్నర్. ఒక స్టడీ పార్ట్నర్ని మనం చూస్ చేసుకోవడం వల్ల తక్కువ టైంలోనే ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. బట్ చూస్ యువర్ స్టడీ పార్ట్నర్ వైజ్లీ. స్టడీస్ మీద ఎక్కువ క్రేవ్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవడం వల్ల ప్రాక్టీస్ బాగుంటుంది. సీటెట్ ఎగ్జామ్ గురించి కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ని తెలుసుకుందాం. మనకి జనరల్గా సీటెట్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అలాగే పేపర్ 2. పేపర్ 1 అనేది ఎగ్జామ్ జనరల్గా డిఎడ్ చేసిన వాళ్ళకి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ డిఎడ్. దీంట్లో మనకి 1st to 5th క్లాసెస్ వరకు చెప్పచ్చు. సెకండ్ పేపర్ బీఈడి చేయాలి. దీంట్లో మనం 6th క్లాస్ నుంచి 8th క్లాసెస్ వరకు టీచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ పేపర్లో మనకి ఏమేమి ఉంటాయంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ, దీనికి 30 మార్క్స్ ఉంటాయి. తర్వాత లాంగ్వేజ్ 1కి 30 మార్క్స్ ఉంటాయి, లాంగ్వేజ్ 2 కూడా 30 మార్క్స్ ఉంటాయి, మ్యాథ్స్ 30 మార్క్స్, అలాగే ఈవీఎస్ టోటల్ 150 మార్క్స్. పేపర్ 2కి వస్తే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీకి 30 మార్క్స్, లాంగ్వేజ్ 1కి 30, లాంగ్వేజ్ 2కి 30, అలాగే మ్యాథ్స్, సైన్స్, వేరే గ్రూప్ వాళ్ళకైతే సోషల్ స్టడీస్ కూడా ఉంటుంది. ఈ లాంగ్వేజెస్ 1, 2 ఏమైనా ఉంటాయంటే జనరల్గా లాంగ్వేజెస్లో మనకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఉంటుంది. మన స్టేట్స్లో ఎక్కువ తెలుగు అండ్ ఇంగ్లీష్ని చూస్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మన పేపర్ 1, పేపర్ 2 అనేది ఫస్ట్ ఇంగ్లీష్ తీసుకుని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఫస్ట్ ఇంగ్లీష్ తీసుకోండి, ఒకవేళ తెలుగు మీడియం అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు తీసుకోండి. సీటెట్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, ఆ లాంగ్వేజెస్ని ఎలా చూస్ చేసుకోవాలో చూద్దాం. మనకి సీటెట్లో యాక్చువల్గా 20 లాంగ్వేజెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఆ లాంగ్వేజెస్లో మోస్ట్ ఆఫ్ ది మన ఏపీ కానీ టీఎస్లో కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుగు, ఇంగ్లీష్, హిందీనే మెయిన్గా లాంగ్వేజెస్ కింద చూస్ చేసుకుంటారు. మనకి సీటెట్ పేపర్లో లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్, లాంగ్వేజ్ 1 హిందీ, అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, అలాగే లాంగ్వేజ్ 2 హిందీ అని ఉంటాయి. ఇప్పుడు మనకి తెలుగు కనిపించట్లేదు కాబట్టి మనకి తెలుగు సెపరేట్గా వేరే బుక్లెట్లో ఇస్తారు. అప్పుడు మనం ఎలా రాయాలి అని కన్ఫ్యూజ్ అయిపోకుండా జస్ట్ సింపుల్గా తెలుగులో మనకి 91 నుంచి క్వశ్చన్ సిరీస్ స్టార్ట్ అయ్యిందంటే మనం లాంగ్వేజ్ 1 కింద తెలుగు చూస్ చేసుకున్నామని అర్థం. అప్పుడు ఆ టైంలో మనం ఇంగ్లీష్ కూడా 91 నుంచి స్టార్ట్ చేయకూడదు, అప్పుడు ఇంగ్లీష్ మనం 121 నుంచి స్టార్ట్ చేయాలి. అలాగే తెలుగు బుక్లెట్లో 121 నుంచి క్వశ్చన్స్ నెంబర్ సిరీస్ స్టార్ట్ అయితే మనం ఇంగ్లీష్లో 91 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎలాగైతే మనకి 150 క్వశ్చన్స్ అనేవి ఫిల్ అయ్యేలా చూసుకోవాలి. సీటెట్ ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మనం కంప్లీట్గా సర్కిల్ని ఫిల్ చేయాలి. బబ్లింగ్ చేసినప్పుడు చాలా కాన్షియస్గా ఉండాలి. డబుల్ సర్కిల్ ఫిల్ చేస్తే ఆ క్వశ్చన్కి మార్క్స్ క్యాన్సిల్ చేస్తారు. ప్రతి సబ్జెక్ట్ తర్వాత ఈచ్ 30 క్వశ్చన్స్ని బబుల్ చేయాలి. లాస్ట్ వరకు ఉంటే కంగారులో బబ్లింగ్ తప్పు చేస్తారు, కాబట్టి ఈచ్ 30 క్వశ్చన్స్ తర్వాత బబుల్ చేసేలా చూసుకోండి. ఇప్పుడు ప్రిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఎప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీని ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. ఈ సబ్జెక్ట్లో క్వశ్చన్ మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, సో డౌట్ పడకుండా ఆన్సర్ చేయాలి. ఈ స్టేట్మెంట్స్ వచ్చేసి ఈ క్వశ్చన్స్ వచ్చేసి స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తారు. స్టేట్మెంట్ 1 అలాగే స్టేట్మెంట్ 2 అని ఇస్తారు. దానికి ఆప్షన్స్ కూడా ఎలా ఇస్తారంటే ఏబిసిడి ఉండి బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ రాంగ్, 1 ఈజ్ కరెక్ట్, సెకండ్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ అని 4 ఆప్షన్స్ ఇస్తారు. దీనివల్ల మనకి ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మనం క్లారిటీగా ఆలోచించి అలా ఇచ్చిన దానికి కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవచ్చు. తర్వాత లాంగ్వేజెస్ని కానీ సబ్జెక్ట్ కానీ చూస్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ చదవడంలో స్లోగా ఉన్నవాళ్ళు ఫస్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా
ఫస్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ని ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే లాంగ్వేజెస్కి కొంచెం టైం ఉంటుంది. బట్ ఈచ్ క్వశ్చన్కి 1 మినిట్ మించకుండా చూసుకోండి. ఎవ్రీ క్వశ్చన్ని మనం 30 to 45 సెకండ్స్లో కనుక కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తే లాస్ట్లో మనకు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ సీటెట్ ఎగ్జామ్ కోసం ఇంకా ఏమైనా డౌట్స్ కనుక మీకు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు డే 2 సిరీస్ ఆఫ్ సీటెట్ ఎగ్జామ్. రేపు డే 3 సిరీస్లో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎడ్యుప్రెష్. థ్యాంక్ యూ.